30 ఏళ్ళ ఎంఆర్పీ ఉద్యమం నిలబడ్డదంటే కారణం ఏం తెలుసా? మాదిగల వల్ల కాదు, ఒక్క మాదిగల వల్ల కాదు. మాదిగలు పాత్రధారులు కనిపిస్తారు, ఒక ధర్నాలు కనిపిస్తారు, ఒక మీటింగ్లో కనిపిస్తారు, ఒక యుద్ధంలో కనిపిస్తారు, ఒక త్యాగాల్లో కనిపిస్తారు. కానీ మొన్న కొన్ని లక్షల మందితో కూడిన విశ్వరూపమాసం పెట్టాం. విజయవాడలో కూడా లక్షల మందితో పెట్టేశాం, లేదా ఇక్కడ కురుక్షేత్రం జరిపాం. కొన్ని లక్షల మంది మాదిగలు ఒక పిలుపుకు స్పందించి వస్తున్నారంటే మేమన్నా వాహనాలు పెడతామా? మేమన్నా డబ్బులు ఇస్తామా? రాజకీయ నాయకుల్లాగా పెడతామా? పెట్టాం. మరి ఇంత బహిరంగ సభలు, కరపత్రాలు, కార్లు, డీజీలు, బస్సు ఎట్లా వస్తుందంటే బహిరంగ సభలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మేము గర్వపడుతున్నాం. ఒక అట్టడుగున పడిపోయిన ఒక జాతి తరపున యుద్ధం నడుతున్నప్పుడు సమాజం ధర్మం పక్షాన్ని నిలబడ్డది. అంటే ధర్మం చచ్చిపోలే, బతికింది. కాబట్టి ఎంఆర్పీ ఉద్యమాన్ని నడుపుతున్న మాకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మాకు ఖలీల్ అన్న చాలా గొప్ప అభిమాని. మేము పోయేటప్పుడు ఎక్కడ భోజనం చేసినా కూడా మమ్మల్ని ₹1 అడగడు. ఇంకా ఎన్నోసార్లు మాకు డీజిల్కు వాటికి సాయం చేస్తాడు. ఎందుకు అభిమానం అయితే చెప్పండి? ఇట్లా అన్ని సెక్షన్లో మాకు ఏదన్నా బాగా మేము లోటు ఉన్నామంటే ఆర్థిక వనరులలోనే మేము లోటు ఉంటాం. ఎందుకంటే మాకు పేదరికం ఎక్కువ. ఏమన్నా మాకు ఆఫీసర్ల సంఖ్య తక్కువ, పొలిటికల్గా సంఖ్య తక్కువ, ఎదగలేదు. కానీ ఎదగకపోయినా కూడా ఇంత ఉద్యమం 30 ఏళ్ళు నడుస్తున్నది. భారతదేశంలో ఏ ఉద్యమంతో నిలబడ్డది అని కారణం ఏంటంటే నేను సమాజానికి రుణపడున్నా. ఎందుకంటే సమాజం ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. మాకు తిండి పెడుతున్నది, మా కార్యకర్తలకు తిండి పెడుతున్నది. ఓకే, మా ఉద్యమానికి కరపత్రాలు ఇస్తున్నది, మా ఉద్యమానికి పోస్టర్లు ఇస్తున్నది, మా మీటింగులకు సాయం చేస్తున్నది. ఒక ఊరు నుంచి మాదిగలు కదిలి రావాలంటే వాళ్ళ సొంత వనరులు కాదు. ఆ ఊరిలో ఏదో ఒక రాజకీయ నాయకుడు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, అందులో కమ్యూనిస్టులు ఉంటారు, అందులో మార్కిస్టులు ఉంటారు, అందులో విప్లవకారులు అందరూ ఉంటారు. కానీ అందరి మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పీ. అన్న, నా ప్రశ్న చాలా సూటిగా, ఇంత అడుగు సూటిగా 4 అడుగు, ఒకటి కాదు. కానీ అంతమంది మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఇది. కాబట్టిగానే 100 ఆటుపోట్లు వచ్చినా నిలబడుకుంటూ వచ్చాము. మాలో నిబద్ధత ఉన్నది, మా కమిట్మెంట్ ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది. మేము ఎందుకు యుద్ధం ఆపుతాం? చెప్పండి, ఎందుకు యుద్ధం ఆపుతాం? యుద్ధం కొనసాగుతుంది, విజయం సాధించే వరకు కొనసాగుతుంది. అయితే విజయం దగ్గరకు వచ్చిందని భావిస్తున్నాం. మీ స్ఫూర్తి చాలా బాగా నచ్చిందన్న. ప్రశ్న చాలా సూటిగా ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారికి రేపటి రోజు ఈ మాట అంటున్నందుకు క్షమించాలి మీరు ముందుగానే, తప్పేం లేదు. మందకృష్ణ మాదిగ గారి జీవితమే వర్గీకరణ. రేపటి రోజున హఠాత్ మరణం అయింది అని అనుకుందాం. రేపు నీకైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా వస్తుంది. ఈ రోజున మీరు ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకొని వచ్చారంటే మీ ఊపిరిగా తీసుకొని వచ్చారు. కంప్లీట్ ఈ భవిష్యత్తు బతికారు అని అంటే కేవలం ఈ వర్గీకరణ కోసమే బతికారు. మీ తదనంతరం ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగే వారధులను తయారు చేసుకున్నారా మీరు? ఒక విషయం చెప్పాను. సరే, మీరు మరణం గురించి మాట్లాడారు కాబట్టి నాకే కాదు, ప్రతి జీవి మరణించాల్సిందే. హెల్త్ ఏదైనా హెల్తా ఇంకోటే కాదు, పుట్టిన ప్రతి జీవి మనం మరణించాల్సిందే, అంతే కదా. మనం కొలుస్తున్న దేవుళ్ళకే మరణం తప్పలేదు భూమి మీద కదా. అవును, మనుషుల రూపంగా ఉన్న వాళ్ళకి తప్పుతుందా? అది పెద్ద సమస్య కదా. అది అందరికి వచ్చేదే, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మా ఉద్యమం 10 కాలాల పాటు నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది చెప్పన్నా? ఏ ఉద్యమానికి లేనంత స్పిరిట్తో మా ఉద్యమం నడిపాం. ఎగ్జాంపుల్, మేము ఉద్యమం మొదలుపెట్టిన నాయకులు, కార్యకర్తల్లో అందరూ 99% నిరక్షరాస్యులం. అంటే పెద్ద చదువులు, డిగ్రీలు, పీజీలు ఉన్న వాళ్ళు ఎవరు మాకు లేరు ఉద్యమంలో కదా. అంటే నిరక్షరాస్యుల బిడ్డలము, నిరక్షరాస్యుల మేము. అన్యాయం జరిగిందనే కోణం నుంచి న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ స్పిరిట్ ఉన్నది కాబట్టి ఉద్యమం నడుపుతున్నాం. వర్గీకరణ జరిగితే మా భవిష్యత్తు ఉన్నదని చెప్పి 5 ఏళ్ళు రుజువు అయిపోయింది. కాబట్టి ఇక ఉద్యమం ఆపొద్దని చెప్పి, మాకు చదువు లేకపోయినా, నాకు ఇప్పుడు తెలుగు తప్ప నువ్వు ఏ భాష మాట్లాడినా నాకు అర్థమే కాదు. అదే ఆయన భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్గా ఎంఆర్పీఎస్ నిలబడ్డది, అయింది కదా. చూడు, మేము ఏం చేశామంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే ఒక నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి నిరక్షరాస్యుల వ్యక్తులు మొదలుపెట్టిన ఉద్యమం అయితే రాను దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాం తెలుసా? మీరు ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి సభకు ఇప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు? మున్నంగి నాగరాజు. ఎవరు? నిన్న వచ్చాడు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ పీజీ స్కాలర్ అతను, పిహెచ్డి. ఆయనది ప్రకాశం జిల్లా కారంచేడు, అంటే ఇప్పుడు విజయనగరం. కానీ ఎవరి చేతిలో పెట్టాం? ఉన్నత విద్యావంతుల చేతిలో పెట్టాం. ఒక జాతీయ అధ్యక్షుడు నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు? అందులో వచ్చాడు నిన్న సురేష్, నాగార్జున యూనివర్సిటీ పిహెచ్డి. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఎవరు? గోవింద్ నరేష్. ఏ యూనివర్సిటీ? ఉస్మాన్ యూనివర్సిటీ. మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఏ పార్టీ అనుబంధ సంఘాలకు ఓకే ఇంత ఉన్నత విద్యావంతులతో కూడిన టీం లేదు.
మా జిల్లా కమిటీలు ఎంఆర్పిఎస్ మా సీనియర్లందరినీ ఒక ఎంఎస్పీ అనే పేరుతో మహాజన సోషలిస్ట్ పార్టీ అనే పేరుతో ఇటు పక్కకు తీసుకొచ్చాం. కానీ ఉద్యమం 10 ఏళ్ళు 10 కాలాల పాటు నిలబడాలి, వాళ్ళు ఇంకా 10 కాలాల పాటు జాతికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఉంటుంది. ఓకే, స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుంది. మాకు స్టూడెంట్ ఫెడరేషన్ నుంచే రిక్రూట్ అవుతారు మళ్ళీ ఎంఆర్పిఎస్లో ప్రమోట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు స్టూడెంట్ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఎంఆర్పిఎస్ అప్పచెప్పాం. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ మాకున్నది అంటే మళ్ళీ ప్రమోట్ అవుతూనే ఉంటారు. ఏదే ప్రమోట్ అవుతుంది. అలాంటి వ్యవస్థను తయారు చేశారు. అయితే గర్వపడుతున్నాం చెప్పదలుచుంటే 100% ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండబడే ఏకైక సంఘం ఎంఆర్పిఎస్. పీజీలు పిహెచ్డీలు మేము నిరక్షరాస్యుల నుండి వచ్చిన వాళ్ళం, నిరక్షర కుటుంబంలో వచ్చినాం, మేము నిరక్షరాస్యం. కానీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతికి తీసుకొచ్చాం? చదువుకున్నాం. మేము ఉంటేంది లేకపోతే ఉద్యమం 10 కాలాల పాటు ముందుకు సాగుతాయి. అది జాతికి సమాజానికి. ఇంత బాగా చేసే మన మందకృష్ణ మాదిగ గారు అందరినీ కలుపుకొని పోయారు ఇన్నాళ్ళు. ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, ఒక ప్రక్క మహారాజ్ గారిని అయితే కలుపుకొని తీసుకోలేకపోయారు. విశారదన్ మహారాజ్ గారిని అయితే ఎప్పుడు కూడా మీరు కలుపుకొని ఒక వేదిక మీద కనిపించలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒక పక్క ఉన్నత విద్యావంతుడు, ఐఏఎస్ ఆఫీసర్, అధికారి, ఐపీఎస్ అధికారి, ఇలాంటి వాళ్ళతో కలుపుకొని పనిచేసే విషయంలో కొంత వెనకబడ్డట్టుగా కనిపించారు అని అంటారు. ఏమంటారు దీని గురించి స్పష్టంగా? నా తమ్ముడిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్గీకరణకు సంబంధించిన విషయంలో నా జాతి భవిష్యత్తుని నేను చూస్తున్నా. వర్గీకరణ లేకపోతే ఎంత అన్యాయం జరిగిందో చరిత్ర రికార్డు. వర్గీకరణ తక్కువ కాలంలో అమలు జరిగినప్పుడు ఎంత మేలు జరిగిందో చరిత్ర రికార్డు. ఈ 20 ఏళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల, వర్గీకరణ రద్దయింది 2004, ఇప్పుడు 2000. ఈ వర్గీకరణ రద్దయడం వల్ల ఎంత నష్టపోతున్నామో చరిత్ర రికార్డు. కాబట్టి నా ఊపిరి, నా కార్యకర్తల ఊపిరి, నా జాతి ఊపిరి వర్గీకరణ లక్ష్యం కోసమే ముందుకు సాగుతుంది కదా. మీరు ఏదో సంఘాలు పెట్టుకొని, ఏదో పార్టీలు పెట్టుకొని ఈ జాతి లక్ష్యమైన వర్గీకరణ అంశానికి ఒక అడుగు ముందుకు రాకుండా, ఏ రోజు కొట్లాడినట్టయితే కనిపించలేదకుండా కదా. నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలోనే యుద్ధం చేస్తున్నామని, ఆ జాతిలో పుట్టినమని చెప్తున్న వాళ్ళు ఇతరాత్ర పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలే కనిపించినట్టున్నాయి. కానీ జాతి యుద్ధానికి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టుగానో యుద్ధంలో కలిసి వచ్చినట్టుగా లేదు కదా. వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం మంచిది. నాకు తెలిసి అమాయకులను, చైతన్యం లేని వాళ్ళను చైతన్యం తీసుకురావాలి కదా. దానివల్ల సైన్యం పెరుగుతుంది. వీళ్ళ అమాయకులు కాదు కదా. వాళ్ళ పద్ధతిలో పక్కదారులు పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, జాతి యుద్ధానికి ప్రత్యక్షంగా లేని వాళ్ళందరూ పక్కదారి పట్టించేటోళ్ళే. కాబట్టి ఇక పక్కదారి పట్టించిన వాళ్ళ గురించి నా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి? మరి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇన్నాళ్ళు పోరాటం అయితే చూపించినప్పటికీ కూడా చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వటం నిజంగానే ఇప్పుడు ఏ రకంగా చూడవచ్చు? అసలు నిజంగా దీని గురించి చర్చించాలి అని అంటే ఎలా చూస్తారు? ఏ కోణంలో చూస్తారు? తమ్ముడు, ఇప్పుడు ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము నాన్న, ఎప్పుడోసారి తొలగిపోతుంది కదా. ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము. నక్క పులివాతలు పెట్టుకున్నంత మాత్రాన తొలగిపోదు. తన స్వార్థం కోసం గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడుతూ తన స్వార్థం నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ స్వార్థం ఆ లైన్లో పనికిరాదన్నప్పుడు ముసుగు తొలగిపోతుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతాలు మాట్లాడిన మీరే చెప్పారు కదా. ఆ సిద్ధాంతాలకు విలువనిస్తే అక్కడనే ఉండవచ్చు కదా. ఒక ఓటమి కుంగదీసి పక్కదారి పట్టాలా? నిన్నటి వరకు ఎవరి మీద యుద్ధం చేస్తామని పెద్ద ప్రకటనలు చేశారు. వాళ్ళ దగ్గర పోయి రాజీపడి, వాళ్ళ దగ్గర తల వంచుకొని, వాళ్ళ కండువ కప్పుకొని అక్కడ నిలబడాలా జీవోజర్ అనుకుంటూ? యుద్ధంలో ఓటమిలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా బట్ట, నేను ఏ పార్టీలో చేరలేదు కదా, చేరను కూడా. ఓకే, కానీ నేను 3 సార్లు అసెంబ్లీలో ఓడిపోయినా, మధురలో 1 సారి ఓడిపోయినా, మధురలో 2 సార్లు ఓడిపోయినా, ఇక్కడ వరదానపేటలో కూడా ఓడిపోయినా. మేము ఎందుకు వెళ్ళాలనుకున్నాం? స్వతంత్రంగా ఉంటే మా వాని అసెంబ్లీకి వెళ్ళాలని. అంటే ఏదో ఒక పార్టీలో పోయినాం అనుకో, ఇప్పుడు ఏదో పార్టీలో పోయినాం అనుకో, ఆ పార్టీ అధినేతలు వాళ్ళ ఆదేశాలే పాటించాలి. స్వతంత్రంగా వెళ్ళినాం అనుకో, మన వాయిస్ అక్కడ వినిపించడానికి దారితీస్తుంది. స్వతంత్రంగా వెళ్ళడం కోసం చేసే ప్రయత్నంలో మేము ఓటమిని ఎదుర్కొన్నాం. ఎందుకంటే మా చైతన్యం లేనప్పుడు, మా దగ్గర వనరు లేనప్పుడు, చైతన్యం, రాజకీయ అధికార చైతన్యం పెరగలే. అదే సమయంలో ప్రచారం చేసుకునే వనరులు లేవు. అయినప్పటికీ టెస్ట్ పెట్టుకున్నాం అనుకో, ప్రతిసారి ఒక 20-25 వేల మధ్యలో మాకు ఓట్లు వచ్చేదనుకో కదా. మరి 3 సార్లు ఓడిపోయామే కానీ పారిపోలేదు కదా యుద్ధం నుంచి. కరెక్ట్, ఓడిపోయినాం కానీ పారిపోలేదు కదా. ఓటమి ఎందుకు వచ్చింది? చైతన్యం లేకొచ్చింది, వనరు లేకొచ్చింది. అయితే అవి తీసుకురావాలి, అంతే. మళ్ళీ తీసుకురావాలి కానీ యుద్ధం నుంచి పారిపోవద్దు కదా. చివరికి పారిపోయి ఎక్కడికి చేరిపోయినట్టు? పారిపోయి ఇంట్లో కూర్చున్నా కొంత అర్థం చేసుకుంటారు.
ఎక్కడ చేరిండు? నిన్నటి వరకు ఎవరి మీదనైతే యుద్ధం అని చెప్పే గొప్ప గొప్ప మాట్లాడారో అసలు ఆ కండవ కప్పుకోవడం చాలా అవమానం. కానీ ఈరోజు బీఆర్ఎస్లో ఉంటూ కూడా బహుజనవాదాన్ని నిలబెడతాను అన్న మాటని ఏ రకంగా తీసుకుంటారు? ఎంతో కొంత ఒక ఉన్నతాధికారి నుండి వచ్చాడు కదా, కొద్దిగా ఈ లైన్కు కాన్షీరామ్ గారి లైన్కు అంబేద్కర్ దృక్పథానికి కట్టుబడి ఉంటాడేమో అని కొంత విశ్వసించడానికి కొంత మధ్యతరగతి మేధావర్గానికి కొంత నమ్మకం అది ఉండే. ఇప్పుడు అసలు ఆ పార్టీ కండువ కనీసం పొత్తులు పెట్టుకుంటాను అన్న రోజన్నా కొంతన్నా అది ఉన్నదేమో, కానీ చివరికి అందులోనే చేరిన తర్వాత ఎవరు విశ్వసించే పరిస్థితులు అయితే ఉండడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న వేళ ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో ఒంటరిగా పోరాడుతున్నారు పోటీ విషయానికి వస్తే రానున్న ఎలక్షన్స్కి. మరోపక్క కూటమిలో బీజేపీ, జనసేన, మరోపక్క టీడీపీ కలిసి పోరాటం చేయనున్నాయి. సో ఈ కూటమిని ఏ రకంగా చూడవచ్చు? పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకంగా కనిపిస్తున్న వేళ కలిసి పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనకు వస్తే ఏ రకంగా చూస్తారు? లేదా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి, కూటమి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఒకసారి ఆలోచించుకోండి. అది కూటమి గెలుపుకు సంకేతంగా మనం చూడవచ్చు. 2024లో గెలుపుకు సంకేతంగా చూడవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎగ్జాంపుల్, మీరు 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్ కదా, అప్పుడు మోరల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ ఎవరికి ఇచ్చాడు? టీడీపీ. సింపుల్ విషయం. గెలిచిందా లేదా? వివిధ కారణాల వల్ల ఆ అలయన్స్ మళ్ళీ 2019 నాడు లేదు అనుకుందాం. నష్టపోయింది ఎవరు? టీడీపీ నష్టపోయింది, బీజేపీ నష్టపోయింది, పవన్ కళ్యాణ్ కూడా నష్టం కదా. అంటే కలిస్తే గెలుస్తామని, కలవకపోతే నష్టపోతామని ఆంధ్రప్రదేశ్ చరిత్ర సాక్ష్యంగా ఉన్నది కదా నాన్న. కాబట్టి కలయికను గెలుపుగా చూద్దాం. నవ్వుతే నిజమే కదా, స్పష్టంగా చెప్పారన్నా. నవ్వుతే నిజమే కదా నాన్న. అంటే ఆధారాలు అవి ఆధారాలు కావా మరి? 2014లో టీడీపీ బీజేపీ లేదా? అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో వీళ్ళు లేరా? ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు లేరా? అప్పుడు 2014లో సపోర్ట్. ఒకప్పుడేమో స్పెషల్ స్టాటస్ కోసం ఈయనే ఆ కూటమికి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం ఉంది అని అంటే కూటమి నుంచి అందరూ రాజీనామా చేసి మాకు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని విభేదించి బయటికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే కూటమి బీజేపీతో పొత్తు అని అంటున్నారు. నమ్మే పరిస్థితి ఉందంటారా? ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఒక ప్రధాన అంశం నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా అందరూ ఆమోదించిన అంశం అది. ఫైట్ తీవ్ర రూపం దాల్చకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత నష్టపోతున్నమాట వాస్తవం కదా. ఒకే ఒకరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏం చెప్పనా, కలిసి పనిచేసినప్పుడు జరిగింది, కానీ దానికంటే ఇంకొక అంశం మీద ఒప్పందం జరిగింది కదా. ఒప్పందం జరిగింది కదా. ఒప్పందం తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం, అది పక్క పెట్టేసేయండి. అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి ఒప్పందమే ఫస్ట్ ప్రయారిటీకి ఉండాల్సి వస్తుంది ఆయనకు డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కదా. కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? నాకు 20 మందికి పైగా పార్లమెంట్ సీట్లు ఇస్తే నాకు అధికారం ఇస్తే యుద్ధం చేస్తామనేది ఈయన. ఓకే, యుద్ధం చేస్తా ఉన్నవాడు ఇంట్లో పడుకున్నాడు కదా కదా. ఆయన బాబు గారిది అది అప్పటి వరకు అయిపోయింది. ప్రధానమంత్రితో గారితో జరిగిన ఒప్పందమో ఇంకోటో రెండో అంశం మీదకి వచ్చింది కదా. ఆయన అయిపోయినప్పుడు ఈయన స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయనను కాదు ఇప్పుడు అనాల్సింది, తెత్తనన్నవాడు ఎందుకు తెలియదు అనేది. కనీసం ఆయన అక్కడ రాజీనామాలన్నా చేపించాడు, ఎంపీలతో చేపించాడు, కొంత ఫైట్ ఇచ్చాడు, విభేదించాడు, అవన్నీ జరిగినాయి. ఇక్కడ అసలే లేదు కదా కదా. అంటే నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా విషయంలో నిజంగా ఏదైనా నమ్మక ద్రోహం జరిగిందంటే జగన్ పార్లమెంట్ మెంబర్ నుండి జరిగిందే తప్ప ఇంకోటి కాదు.